వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ పార్టీని ఓడించి నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ, జిల్లా అధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 29 రాష్ట్రాల్లో దళితులను అణిచివేసే పార్టీలకు ఓటు వేయొద్దని, 100 రోజుల్లో బీజేపీ ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని మాట తప్పిందని ఆరోపించారు. ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ నాయకత్వంలో మాదిగల సంక్షేమానికి కృషి చేసే కాంగ్రెస్ పార్టీని మే 13న జరిగే రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాదిగలకు సప్లాన్ నిధులు కేటాయించకుండా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా దళిత మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ నెల 13వ తారీఖున గౌరవనీయులు మేడి పాపయ్య మాదిగ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎంఆర్పిఎస్ మేడి పాపన్న నాయకత్వంలోని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారిని కోర్ కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర కమిటీ వెళ్ళి తన సహగృహమైన సరే జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయ్యా, మరి ఎంపీ సీట్లు మాదిగలకి కేటాయించాలి, ఎంపీ సీట్లలో చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలియపరచగానే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి, వాస్తవం ఇది, మరి మాదిగలకి ఎంపీ సీట్లలో చాలా అన్యాయం జరిగింది కాబట్టి పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాత నామినేట్ పోస్టులు మరి ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ మిగతా నామినేట్ పోస్టులలో మాదిగలను కేటాయిస్తామని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకత్వానికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ పట్ల నల్లగొండ పార్లమెంటు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న 17 పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్కి ఎంఆర్పిఎస్ తెలంగాణ మేడి పాపన్న నాయకత్వంలో మద్దతుదని చెప్పేసి ఈరోజు మేము తెలపడం జరిగింది. కాబట్టి మాదిగలు అయితే గ్రామాల్లో ఉన్న మాదిగలు అందరూ కలిసి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి మేడి పాపన్న నాయకత్వంలో మేము పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు రాష్ట్రంలోని గత 30 సంవత్సరాల్లో ఎస్సీల వర్గీకరణ పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాకు తెలియపరిచిండు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోని సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిని కూడా అధికార పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు న్యాయమూర్తితో పాటు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు మిగతా మాదిగ బృందాన్ని ఢిల్లీకి పంపడం వల్ల మరి ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీల వర్గీకరణ మెయిన్ 30 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీల వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి 30 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాం. దాని ఫలితంగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వహృదయంతో మాదిగలు చేస్తున్న పోరాటం చాలా న్యాయమైన పోరాటం. దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉంది. ఎస్సీల వర్గీకరణ పట్ల మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం పట్ల